కిషన్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో లోక్సభ ఎన్నికలపై ప్రధానంగా చర్చిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటు పార్లమెంటుకు జరగనున్న ఎన్నికలపై అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఇక తెలంగాణ రాష్ట్ర బీజేపీ కీలక నేతల సమావేశం జరుగుతోంది. ఇక్కడ ఎలాంటి డిస్కషన్స్ జరుగుతున్నాయి, ఇలాంటి అంశాలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజశేఖరాచారి అందిస్తారు. రాజశేఖరాచారి, చెప్పండి, ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ముఖ్య నేతల సమావేశం ఒకటి జరుగుతున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తోంది. ఇక్కడ ఏ అంశాలు చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది, డీటెయిల్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ యామిని. బీజేపీ తెలంగాణకు సంబంధించిన బీజేపీ పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించినటువంటి పార్లమెంట్ ఎలక్షన్ల గురించి ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. దీనిలో భాగంగా ఈరోజు రేపు విస్తృత స్థాయి సమావేశాలు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరుగుతున్నాయి. ఆల్రెడీ ఈరోజు మొదటి రోజు, రేపు కూడా సమావేశాలు జరగబోతున్నాయి. ఇందులో భాగంగా గ్రామ స్థాయి నుంచి మండల మరియు జిల్లా స్థాయి వరకు ఉన్నటువంటి అధికారులతో కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యాలయంలో సమావేశం జరుగుతుంది ఆల్రెడీ. దీనిలో భాగంగా వీళ్ళు అంటే కొంతమంది అధ్యక్షులను మార్చే యోచనలు కూడా ఇందులో సమావేశాలు జరుగుతున్నాయి. ఎందుకంటే గత అసెంబ్లీ స్థానాల్లో జరిగిన పొరపాట్లు మళ్లీ జరగకుండా పార్లమెంట్ ఎలక్షన్లోకి బీజేపీ వెళ్ళబోతుంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినటువంటి ఎవరైతే కార్యకర్తలు కావచ్చు, జిల్లా అధ్యక్షులు కావచ్చు, అలాగే మండల స్థాయి అధ్యక్షులు కావచ్చు, వాళ్ళెవరూ కూడా పార్టీకి నిర్దేశించినటువంటి విషయాల్లో కానీ వాళ్ళు ఫాలో కాకపోవడం, అంటే చెప్పిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఫాలో కాలేకపోవడం, కొంచెం నెగ్లెక్ట్గా ఉన్నటువంటి అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను మార్చే పనిలో బీజేపీ చర్చలు జరుపుతుంది. అందులో భాగంగా కొన్ని కమిటీలను బీజేపీ వేయబోతుంది ఈ రోజు రేపు జరిగేటటువంటి సమావేశంలో. ఆ కమిటీలో ముఖ్యంగా ఒక 6 కమిటీలు మనకు తెలుస్తుంది. ఒకటి నవయుగ ఓటర్ల కమిటీ అని ఒకటి, వికసిత్ భారత్ కమిటీ, అలాగే శ్రీరామ మందిర దర్శన కమిటీ అని, అలాగే లాభార్సే అభియాన్ కమిటీ అని ఒకటి, మహిళా మరియు స్వచ్ఛంద సంస్థల కమిటీ, గావ్ చెలో బస్తీ చెలో అని ఒక కమిటీ, ఇట్లా ఒక 6 కమిటీలను వేయబోతుంది. ఇందులో భాగంగా కమిటీలకు కూడా అధ్యక్షులు ఎవరెవరు ఉంటున్నారని చెప్పేసి బీజేపీ నిర్ణయించబోతుంది. రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ల దృష్టిలో పెట్టుకుని ఈ కమిటీలను వేస్తుంది. ముఖ్యంగా అసెంబ్లీలకు సంబంధించినటువంటి, అంటే గతంలో అసెంబ్లీ స్థానాలు 8 స్థానాలు గెలుచుకుంది. అంతకుముందు జరిగిన, అంటే లాస్ట్ 5 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఎలక్షన్లో బీజేపీ 7.5 ఓటు శాతంతో ఒక 3 స్థానాలు గెలుచుకుంది. అలాగే ఇప్పుడు ఆ ఓటు శాతము 14 పెరిగింది కాబట్టి 8 స్థానాలు లభించాయని చెప్పేసి బీజేపీ భావిస్తుంది. ఇదే ఓటు శాతాన్ని కంటిన్యూ చేస్తూ పార్లమెంటు స్థానాలకు వెళ్తే ఆ ఓటు శాతాన్ని టాలీ చేసుకొని మనం చూస్తే ఈసారి మినిమం డబుల్ డిజిట్తో, అంటే 10+ 10కి పైగా పార్లమెంటు స్థానాలు గెలుచుకోవాలని చెప్పేసి బీజేపీ భావిస్తుంది. దానిలో భాగంగానే ఈ 2 రోజులు సమావేశాలు జరగబోతుంది. అయితే ఇందులో భాగంగా ఏంటంటే ఈ కమిటీలో ఉన్నటువంటి అధ్యక్షులు కావచ్చు, మండల అధ్యక్షులు కావచ్చు, అలాగే రాష్ట్ర అధ్యక్షులు కావచ్చు, ఎవరైతే నెగ్లెక్ట్ గా ఉన్నారో వాళ్ళందరినీ కొన్ని మార్చే ప్రయత్నంలో బీజేపీ అధిష్టానం ఉంది. 10 నుంచి 15 జిల్లాలకు సంబంధించిన అధ్యక్షులు కూడా మార్చే పనిలో బీజేపీ ఉంది. ఇందులో భాగంగా వాళ్ళకి కొన్ని నేరుగా దిశానిర్దేశాలు చేస్తుంది. అవేంటంటే వికసిత్ భారత్ సంబంధించిన విషయంలో కూడా జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు క్యాడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొన్ని సూచనలను దిశానిర్దేశం చేయబోతుంది. వికసిత్ భారత్ అంటే కేంద్ర ప్రభుత్వాలు ఏవైతే కేంద్ర ప్రభుత్వం సంబంధించిన పథకాలు కావచ్చు, స్కీములు కావచ్చు, అవి ఏవైతే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇచ్చిందో వాళ్ళకి లబ్ధి పొందిన ప్రజలు ఎవరైనా ఉన్నారో, లబ్ధి పొందిన ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో గ్యాదర్ చేస్తూ, వాళ్ళతో మీటింగ్లు కండక్ట్ చేస్తూ, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ విషయాలను తెలియజేస్తూ ఓటర్లను తమ వైపు మలుపుకునేటువంటి కార్యక్రమంలో కూడా వికసిత్ భారత్ సంబంధించినటువంటి అంశాలను కూడా ఈ క్యాడర్కు దిశానిర్దేశం చేయబడుతుంది. అలాగే హైదరాబాద్ అంటేనే భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పుకోవచ్చు. హైదరాబాద్లో వివిధ ప్రాంతాల నుంచి బ్రతుకు తెరువు కోసం కావచ్చు, ఉద్యోగరీత్యా కావచ్చు, వేరే కారణాలు ఏవైనా ఇక్కడ చాలా మంది ఇక్కడ జీవించడానికి వస్తున్నారు. అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ ఓటర్లుగా ఉంటున్నారు కాబట్టి ఆయా సంఘాలు కావచ్చు, కమిటీలు కావచ్చు, మహిళా సంఘాలు కావచ్చు, వాళ్ళని విడివిడిగా వాళ్ళతో సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళకి ఎవరైతే మోడీకి సంబంధించినటువంటి ఓటర్లకు సంబంధించినటువంటి మోడీకి అనుకూలంగా ఉన్నటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో విడివిడిగా సమావేశాలు ఏర్పాటు చేసుకొని కార్నల్ మీటింగ్స్ కావచ్చు, కమిటీ మీటింగ్ కావచ్చు, అలాగే కాలనీలకు సంబంధించినటువంటి కమ్యూనిటీ మీటింగ్ కూడా ఉంటాయి. దీనిలో బాగా ఈ కమిటీలో వాళ్ళతో చర్చ
చర్చించి వాళ్ళకు దిశానిర్దేశం చేయబోతుంది. వికసిత్ భారత్ సంబంధించిన స్కీములు కావచ్చు, ఏవైనా ఈ మొత్తానికి అంటే రేపు కూడా ఈ సమావేశం జరగబోతుంది. దీంతో పాటు రేపు జరగబోయే సమావేశంలో కూడా తరుణ్ చుగ్, సునీల్ బన్సాల్, కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్, డికే అరుణ మొదలంటి అగ్రనాయకులు కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. వారి ఆధ్వర్యంలో కూడా రేపు జరిగే మీటింగ్లో కూడా పార్లమెంట్లో సంబంధించినటువంటి అభ్యర్థుల ఖరారు కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కొన్ని స్థానాల్లో బీజేపీకి చాలా కాంపిటీషన్ ఉంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మల్కాజిగిరి కాన్స్టిట్యూషన్ తీసుకుంటే అక్కడ దాదాపు 6 నుంచి 8 మంది అభ్యర్థులు అక్కడి నుంచి పోటీ చేస్తారని చెప్పేసి ఉత్సాహం చూపుతున్నటువంటి సందర్భం కొంతమంది. ఎందుకంటే ఇప్పటికే 4 ఎంపీ సీట్లు కన్ఫర్మ్ చేసినట్టుగా అధిష్టానం చెప్తుంది. సిట్టింగ్ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సీట్లు కేటాయించాం ఆల్రెడీ అని చెప్తుంది. ఇంకా మిగిలిన ఒకటి హైదరాబాద్ తీసేస్తే మిగిలిన 12 సీట్లు ఉంటాయి. ఆ 12 పార్లమెంట్ సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రేపు జరగబోయే మీటింగ్ లో కూడా వారి గురించి కూడా చర్చించే అవకాశం ఉండబోతుంది. ఆమెని రైట్ రాజశేఖరాచారి, థ్యాంక్ యూ.